హలో అండి, ఈ వీడియోలో నేను చూపించే ఈ రెసిపీ మీరు ఎంత తిన్నా కూడా వెయిట్ పెరుగుతామనే ఆలోచన అస్సలు అవసరం లేదండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మిల్లెట్స్తో డిఫరెంట్గా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేను ఈరోజు ఈ వీడియోలో మిల్లెట్స్తో కర్ణాటక స్పెషల్ బిసిబెలాబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం నేను 1 కప్పు ఊదలు తీసుకున్నానండి. మీరు ఏ మిల్లెట్ అయినా వాడుకోవచ్చు. 1 కప్పు మిల్లెట్స్ని బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక నేను 1 కప్పు మిల్లెట్కి 4 కప్పుల దాకా నీళ్లు తీసుకున్నానండి. చూసారు కదా, 4 కప్పులు వేసాను. ఇప్పుడు 8 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టాలండి. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. సేమ్ కప్పుతోనే ఊదలు కూడా వేసాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసి కందిపప్పును కూడా అరగంట నానబెడదాం. 1 కప్పుకి 2 కప్పులు వేసానండి నీళ్ళు. చూసారు కదా, 8 గంటల తర్వాత మిల్లెట్స్ బాగా నానిపోయాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత కందిపప్పు కూడా బాగా నానిందండి. ఇప్పుడు నేను మిల్లెట్స్ని మరియు కందిపప్పుని రెండింటినీ కూడా కుక్కర్లోకి తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/4 స్పూన్ దాకా పసుపు వేసాను. 1/2 స్పూన్ ఉప్పు వేసి మనం ఒక 4 విజిల్స్ పెట్టించుకుందామండి. 4 విజిల్స్ పెట్టించాను. చూసారు కదా, 4 విజిల్స్ తర్వాత మిల్లెట్స్ బాగా ఉడికిపోయాయి. ఇది నానబెట్టడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ బాగా అందుతుందండి బాడీకి. ఇప్పుడు మనం బిసిబెలాబాత్కి తయారు చేసుకుందాం. 4 స్పూన్ల దాకా నూనె వేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసి ఒక 30 సెకండ్ల పాటు వేగనిద్దాం. ఇప్పుడు నేను ఆనియన్ని పెద్దగా కట్ చేసుకున్నానండి. మీరు సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే 1 కప్పు నేను గ్రీన్ పీస్ వేసానండి. బీన్స్, క్యారెట్, పొటాటో కూడా వేసాను. వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. తర్వాత నేను 1 కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా వేసి కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగాక నేను నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకున్నానండి. 1.5 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే బిసిబెలాబాత్ పౌడర్ని కూడా వేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేశాక మీకు కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. లేదంటే ఉన్న వాటితోనే మనం వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మనం ఒక విజిల్ పెట్టించుకుందామండి. వెజిటేబుల్స్ బాగా ఉడికితేనే బిసిబెలాబాత్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక విజిల్ పెట్టాక చూసారు కదా, వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిల్లెట్స్ని, కందిపప్పుని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసాక మనం బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే టేస్ట్ అంత బాగా ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో మీరు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడకనిద్దాం. అంతే అండి, బిసిబెలాబాత్ రెడీ అయిపోయింది. మామూలుగా రైస్తో వండే బిసిబెలాబాత్ కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా ట్రై చేయండి. రైస్తో వండిన దానికంటే కూడా మిల్లెట్స్తో చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ నచ్చుతుంది. మీరు ఎంతైనా తినొచ్చండి. నేను ఇక్కడ కారా బూందీని అలాగే కుకుంబర్ ఆనియన్ని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.